మళ్ళీ మధ్యలో ఎందుకు డిస్టర్బెన్స్? 1 minute. 1 minute. He's at the entrance. Come this side. Yeah. ఏనా పాత్రికేయ సోదరులందరూ కూడా నమస్తే అండి. ఈ రోజున యూనిటీ ఫౌండేషన్ వీళ్ళు మొన్న రీసెంట్గా ఏంటంటే మన ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం అలాగే సైబర్ క్రైమ్ అవగాహనతో అలాగే జాతీయతని మొత్తం అంతా కూడా ఏకం చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో యూనిటీ డ్రైవ్ అని చెప్పేసి హైదరాబాద్ నుంచి లే లదాఖ్ వరకు కూడా ఒక రోడ్ ట్రిప్ని వేస్తూ ఎంతోమంది స్వామీజీలను ఆశ్రమాలను అలాగే ప్రముఖులను కలిసి మనమందరం కూడా జాతీయ భావంతో ఉండాలి, అలాగే భారతీయత అంటే భారతదేశం అంతా కూడా యునైటెడ్గా ఉండాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో చాలా మంచి కార్యక్రమం చేసిన తర్వాత మన గిరి ప్రదక్షిణ, ఎందుకంటే గిరి ప్రదక్షిణ ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది చేస్తూ ఉంటారు కాబట్టి గిరి ప్రదక్షిణలో కూడా ఈ యూనిటీ ఫౌండేషన్లో 1C ల్యాబ్స్ అలాగే యాక్సెల్ ఎస్థెటిక్స్ అలాగే మీరు చూసుకుంటే కనుక ప్రిమావల్ టెక్నాలజీస్ అండ్ రోడియంట్ డెవలపర్స్, ఈయన యాక్చువల్లీ నగేష్ గారు మలేషియాలో ఉండేవారు, రీసెంట్గా హైదరాబాద్ కూడా షిఫ్ట్ అయ్యి మన భారతదేశం కోసం చాలా చేయాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ టీం అందరూ కూడా మరి ఆ కార్యక్రమంలో భాగంగా మొన్న గిరి ప్రదక్షిణలో నరసింహనగర్ దగ్గర అలాగే మాధవదార్ దగ్గర 2 స్టాల్స్ ఏర్పాటు చేసి ఓఆర్ఎస్, గ్లూకోజ్ అట్లాగే మూవ్ స్ప్రేస్తో పాటు మెడికల్ ఎయిడ్ ఏదైతే ఉందో సుమారు 50,000 నుంచి 1,00,000 మంది వరకు కూడా మరి పంచడం జరిగింది. సో దాన్ని ఎందుకంటే వాళ్ళు వైజాగ్ వాసులు కాకపోయినప్పటికీ కూడా హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడికి చేశారు. ఇలా ఎంతోమంది ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసినప్పుడు ఎంతోమందికి, ఎందుకంటే అది మన తోటి వారికి సహాయం అందించడమే మన జీవిత లక్ష్యం. ఇలా ఎంతోమంది స్పాన్సర్స్ ఎంతోమంది మంచి కార్యక్రమాలు చేస్తూ మన వైజాగ్కి వచ్చే ఒక మంచి ఉద్దేశంతో వీళ్ళందరినీ మిమ్మల్ని పరిచయం చేయడం కోసం ఈ పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేయడం. ఆ రోజున ఎంతోమంది కంటే కాళ్ళు వాచిపోయిన వాళ్ళందరికీ కూడా మొత్తం ఆయింట్మెంట్స్ రాస్తూ ట్యాబ్లెట్స్ ఇస్తూ అలాగే బిస్కెట్స్ పంచుతూ ప్రసాదాల పంచుతూ, ఎందుకంటే మన వైజాగ్ ఎటువంటి సంబంధం లేకపోయినప్పుడు కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చి అలా చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ సార్ చూస్తే కనుక బెంగళూరు వాస్తవ్యులు, మరి ఆయన మలేషియా నుంచి హైదరాబాద్ వచ్చి ఇలా చేశారు. అండ్ కేపీ గారు అలాగే దత్ గారు వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ అనమాట యాక్చువల్లీ. సో మా వీరుమామ బ్రాండ్ కూడా ఇందులో భాగస్వామ్యం అయి ఈ మంచి కార్యక్రమంలో పాల్పంచుకోవడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మీరు ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలి, ఎందుకంటే పేరులోనే యూనిటీ ఫౌండేషన్ అని పెట్టారు. మనం ఎప్పుడు కూడా భారతదేశం అంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటూ ఉంటాం. అండ్ మరిన్ని మంచి కార్యక్రమాలు సార్ మీరు ఎక్కడ చేసినా మా వైజాగ్లో కూడా అలాంటి మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అండ్ ఓవర్ టు సార్. యా, to all of you. I'm basically from Bangalore, Karnataka. Little difficult for me to talk to you guys in Telugu, so I'll use English. I usually stay in Dubai and I've joined hands with the whole team, and I'm one of the co-founders. I'm Lakshmi Prasad here, and I'm one of the co-founders and PR for Unity Foundation and Unity Drive. And thank you Veeru Mamaji for introducing me and the whole team here. And I would want to say a couple of things. In Kannada we will say Janaseve Janardana Seve, right? So that is the whole intention. The meaning
serving mankind, serving people is serving God, right? So for that reason, we have come to Visakhapatnam for Simhachalam Giri Pradakshina. And Unity Foundation, Unity Drive is actually sponsored by so many people. Basically, it is powered by people and driven by a purpose. The purpose of serving people, right? So in many ways, why Giri Pradakshina is because like lakhs and lakhs of people come and take a complete round around the whole hill with 32 kilometers, round trip, which is really not an easy job. Okay, so we were here thinking about it to support the people who were here, and I think we were able to touch the lives of around 50,000 to 1 lakh people by helping them with water and ORS and medications, move, spray for the leg pains and all that. So we are extremely happy and glad. So I sincerely would also want to thank Mr. Nagesh, who is the founder of Rodian Reality, Hyderabad. So who is a builder and developer, who is supporting Unity Drive by sponsoring a lot of things. So it is basically a contribution to the society, not done by one person. So this is the most important thing. Okay, only when we all join hands, we can help somebody who doesn't have the privilege to be normal, right? So this is the whole thing. So we have our KP Behra sir here, and we have Ravi Garu here, we have our Sri Garu here, okay, and we thank everybody for supporting Unity Drive and Unity Foundation. So Unity Foundation is working on 3 major things. One is women empowerment, second is road safety and awareness, and the third one is cyber safety and awareness. Okay, these are the most important, very powerful things which is actually required right now. The Unity Foundation is also associated with a lot of techie people, and so we were able to launch a product called Bharat Pathshala app. So this is one very important thing for the whole of nation. So why? Because using this app, Bharat Pathshala app, people can download the app, register themselves for free of cost. This is absolutely an NGO and doing a service to the mankind of India mostly. And so the Bharat Pathshala, and this Bharat Pathshala app will help develop skills for the people. This is a skill development based app, okay, where people can learn things from the app and cultivate that skill and work about themselves to becoming or empowering themselves. Okay, once somebody is empowered, then they will start earning revenue and the whole country will move ahead towards the major bigger success. So this is what I would want to say. So I also want to thank all the sponsors, initial initiators of Unity Drive and Unity Foundation. So Exile Aesthetics, 1C Media, 1C Labs, and Rodian Reality, and Primeval Technology, and Luxurates, Chhattisgarh Vidyapita, and so many people around, hundreds of people are there who are trying to support Unity Foundation. So let's come together, make a better society, and make it really good for the whole nation is our invitation, sir. So thank you so very much. Dear electronic media and print media మిత్రులందరికీ శుభ సాయంత్రం. సో యూనిటీ ఫౌండేషన్ అనే ఒక ఆర్గనైజేషన్ స్థాపించిన దీనికి మెయిన్ ఫౌండర్స్ అనేటువంటి మన నాగేశ్వరరావు గారు అండ్ వంశీ అండ్ లక్ష్మీప్రసాద్ గారు. సో ఈ ముగ్గురు కలిసి యూనిటీ ఫౌండేషన్ అనే సంస్థని కొంతమంది ప్రముఖులు పెద్దలు సహాయంతో ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం, ముఖ్యంగా భారత్ పాఠశాల అనే ఒక యాప్ని క్రియేట్ చేసి ఇప్పుడు మనం ఉమెన్ ఎంపవర్మెంట్ అని మనం చూస్తూ ఉన్నాం. చాలా కోర్సెస్ నేర్చుకోవడానికి డబ్బులు పెట్టి మనం నేర్చుకుంటున్నాం. బట్ ఈ భారత్ పాఠశాలలో ఆ యాప్ మనం ఇన్స్టాల్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా, అంటే మనం ట్రైనింగ్ ఎట్లా అవ్వాలి, ఏమైనా నేర్చుకోవాలన్నా, లేకపోతే ఏమైనా కొత్త కోర్సులు చేయాలన్నా, ఏదైనా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ బిజినెస్లు చేయాలన్నా కూడా ఈ భారత్ పాఠశాల అనే యాప్ చాలా ఉపయోగపడుతుంది. ఈ
ఈ కాన్సెప్ట్లోనే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ నుంచి మన వీరుమామ అండ్ నేను ఇంకొంతమంది మన మిత్రులు కూడా యూనిటీ ఫౌండేషన్కి 100% మేము సపోర్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది సోషల్ సర్వీస్, కంప్లీట్లీ సోషల్ సర్వీస్ అండి. సో ఇందులో ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ, అట్లనే సైబర్ సేఫ్టీ, ఈ సైబర్ సేఫ్టీ 3 థింగ్స్ కూడా ఏంటి, ఇప్పుడు ఉన్న జనరేషన్కి, ఇప్పుడున్న మనుషులకి 3 చాలా చాలా అవసరం. సో రోడ్ సేఫ్టీ కోసం చాలా మంచి ప్రికాషన్స్, ట్రైనింగ్స్ అండ్ నాలెడ్జ్ ఇస్తున్నారు. అలాగే సైబర్ సెక్యూరిటీ మీద ఎన్నో మనం ప్రాబ్లమ్స్ చూస్తూ ఉన్నాం ఈరోజు. దాని మీద కూడా ఈ భారత్ పాఠశాలలో అన్నీ కూడా డీటెయిల్గా ఉంటాయి. అట్లనే ఏదైనా ఒక బిజినెస్ చేయాలన్నా, లేకపోతే ఒక కొత్త సబ్జెక్ట్ నేర్చుకోవాలన్నా ఏదైనా కూడా ఈ భారత్ పాఠశాల ఉపయోగపడుతుంది. సో అందరూ ఇదేదో డబ్బుల కోసం చేసే, మనీ కోసం చేస్తున్న ఆర్గనైజేషన్ కాదు ఇది. సో దీన్ని మనందరం సపోర్ట్ చేసి ఆల్ ఓవర్ ద వరల్డ్, అంటే ఇండియా కాకుండా వరల్డ్లో కూడా ఒక మంచి డెవలప్మెంట్ తీసుకొచ్చి మనందరం సహకరించి ఇలాంటి ఆర్గనైజేషన్స్కి మనందరం హెల్ప్ చేస్తే ఇది చాలా చాలా ఉపయోగపడుతుందని నేను కోరుకున్నానండి. సో వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ యూనిటీ ఫౌండేషన్. థ్యాంక్ యూ.